కర్నూలు జిల్లా తాడూరు మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గురుస్వామి మాట్లాడుతూ డీజేలకు అనుమతులు లేవని, వినాయక మండప నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారికి సహకరించాలని, వినాయకుని నిమజ్జనం రోజు భక్తి శ్రద్ధలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అన్యోన్యంగా ఆహ్లాదకరంగా నిర్వహించాలన్నారు. అంతేగాని ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా కార్యక్రమాలు చేయకూడదని, మండప నిర్వాహకులపైన పోలీస్ వారి నిఘా ఉంటుందని, ఎవరు కూడా తాడూరు మండల మరియు గ్రామాలలో డీజేల అనుమతులు లేవని, ఎవరైనా పోలీసు వారి సూచనలను ఉల్లంఘించినచో అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ తాడూరు ఎస్ఐ గురుస్వామి పేర్కొన్నారు. విగ్రహం వచ్చినప్పటి కానుండి నిమజ్జనం దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఇదివరకే ఏ విధమైన పాత సాంప్రదాయాల ప్రకారంగా కోలాటం కానీ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జరపాలి కానీ ఎటువంటి వాళ్ళు కూడా డీజేలు పెట్టుకుంటూ పెట్టు పబ్లిక్ కి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా ఉండరాదు. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాళ్ళ మీద నిఘా కూడా పెడతాము. సో ప్రతి ఒక్కరు కూడా డీజే అనేది ఎవరు యూజ్ చేయొద్దు. పాతకాలం పద్ధతిని అనుసరించుకుంటూ కోలాటం కానీ సాంస్కృతిక కార్యక్రమం కానీ ఇంకా ఏదైనా మిగతా వాటి డబ్బులు కానీ భజనలు అలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిమజ్జనప్పుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుని వాగుల దగ్గర పోయినప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా నిమజ్జనం చేయాలి. అదేవిధంగా నైట్ 10 o'clock కి క్లోజ్ కావాలి. తర్వాత ఎవరు కూడా ఎటువంటి సౌండ్ సిస్టమ్ కూడా యూజ్ చేయకూడదు. అలాంటి ఎవరైనా యూజ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో విధంగా ఈ 9 days కానీ 9 days ఏదైతే నిమజ్జనం ఉంటుందో ఆ నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి అందరూ కూడా వెళ్ళాలి. సో వారికి మేము పూర్తిగా సహకారం కూడా పోలీస్ తరఫున ఉంటుంది. వారికి కూడా పోలీసులు ఖచ్చితంగా సహకరించాలని కోరుకుంటున్నాం.